హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. ఈ రోజు ఈ వీడియోలో మనం రీఅరేంజ్ అరే ఎలిమెంట్స్ బై సైన్స్ అనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్ వీడియోస్ చూస్తుంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్, నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. అందులో లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం అది ఇంటర్వ్యూ సిరీస్ లో 13th ప్రాబ్లం. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫస్ట్ 12 ప్రాబ్లమ్స్ కూడా చూడండి. అవి మీకు ఇంటర్వ్యూస్ కి చాలా యూజ్ అవుతాయి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కనుక చూస్తే మనకు ఒక ఇంటీజర్ అరే ఇస్తారు. అరేలో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. మనము రీఅరేంజ్ చేయాలి. ఎలా రీఅరేంజ్ చేయాలి అంటే ఫస్ట్ పాజిటివ్ నెంబర్ రావాలి, నెక్స్ట్ నెగిటివ్ నెంబర్ రావాలి, నెక్స్ట్ పాజిటివ్ అండ్ నెక్స్ట్ సో ఆన్ ఇట్లా రావాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అరేలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ నెమ్స్ అనే అరేని మనం ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ 3 రావాలి, నెక్స్ట్ -2, నెక్స్ట్ 1, నెక్స్ట్ -5, 2, -4. సో ఇది చూస్తే ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్, సో ఈ ఆర్డర్ లో వచ్చాయి. అండ్ ఈ నమ్స్ అనే ఇంటీజర్ అరేలో మనకు 3 పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైం 3 నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మనకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం అండ్ దెన్ మనము ఆప్టిమైజ్డ్ అప్రోచ్ కి వెళ్దాం. సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చాలా సింపుల్ గా చేస్తాం. ఎలా అంటే మనము 2 సపరేట్ లిస్ట్ ని తీసుకుంటాం. ఒకటి వచ్చేసి లిస్ట్ 1, ఒకటి వచ్చేసి లిస్ట్ 2. ఒక లిస్ట్ లో పాజిటివ్ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తాం అండ్ నెక్స్ట్ లిస్ట్ లో నెగిటివ్ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తాం. దెన్ మనము ఒక రిజల్ట్ అనే అరేని క్రియేట్ చేస్తాం. ఆ రిజల్ట్ అరేలో ఫస్ట్ ఇండెక్స్ లో ఒక పాజిటివ్ నెంబర్, సెకండ్ ఇండెక్స్ లో ఒక నెగిటివ్ నెంబర్, ఇట్లా ఆల్టర్నేటివ్ గా ప్లేస్ చేస్తూ వస్తాము ఫ్రమ్ దిస్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. సో ఇప్పుడు మనం డ్రై రన్ చేసి చూద్దాం. సో ఒక ఫస్ట్ లిస్ట్ క్రియేట్ చేశాను. ఈ నమ్స్ అనే ఇంటీజర్ అరేలోకి ట్రావర్స్ చేస్తూ పాజిటివ్ ఎలిమెంట్స్ ని నేను లిస్ట్ 1 లో వేస్తాను అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నిటిని నేను లిస్ట్ 2 లో వేస్తాను. సో ఫస్ట్ 3 పాజిటివ్ నెంబర్ కాబట్టి లిస్ట్ 1 లో యాడ్ చేస్తున్నాను, 1 పాజిటివ్ నెంబర్ లిస్ట్ 1 లో యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ -2 కాబట్టి లిస్ట్ 2 లో యాడ్ చేస్తున్నాను, -5 లిస్ట్ 2 లో యాడ్ చేస్తున్నాను, 2 పాజిటివ్ లిస్ట్ లో యాడ్ చేస్తున్నాను, దట్ ఈస్ లిస్ట్ 1 అండ్ -4 వచ్చేసి లిస్ట్ 2 లో యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్ మీన్స్ పాజిటివ్ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి, నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా మనకు 3 ఉన్నాయి. సో ఇప్పుడు మనము రిజల్ట్ అనే ఒక అరేని క్రియేట్ చేస్తాము. అందులో ఫస్ట్ లిస్ట్ 1 నుంచి ఎలిమెంట్ యాడ్ చేస్తాం అండ్ నెక్స్ట్ లిస్ట్ 2 నుంచి యాడ్ చేస్తాం ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 1. సో దట్స్ ఆల్. ఇక్కడ మీరు ఈ రిజల్ట్ అరేని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాజిటివ్ నెంబర్ అండ్ నెక్స్ట్ నెగిటివ్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. ఇదే కదా మన ఆన్సర్. సో ఇప్పుడు దీనికి మనము సూడో కోడ్ రాద్దాము అండ్ దెన్ వి విల్ అనలైజ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఫస్ట్ నేను లిస్ట్ ని క్రియేట్ చేస్తాను. ఫస్ట్ లిస్ట్ వచ్చేసి లిస్ట్ 1 అని పెడతాను అండ్ నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి లిస్ట్ 2 అని పెడతాను. సో ఫస్ట్ లిస్ట్ వచ్చేసి పాజిటివ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది, సెకండ్ లిస్ట్ వచ్చేసి నెగిటివ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తుంది అండ్ మనము ఎంటైర్ అరేలోకి ట్రావర్స్ చేయాలి. ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకొని ఎంటైర్ అరేలోకి ట్రావర్స్ అవుతున్నాను. అండ్ ఇఫ్ మనకు ఏదైనా నంబర్ గ్రేటర్ దాన్ 0 కనిపిస్తే మనం సింప్లీ ఏం చేస్తాము, సింప్లీ మనము లిస్ట్ 1 లోకి యాడ్ చేసేస్తాం, ఎల్స్ మనము లిస్ట్ 2 లోకి యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఒక రిజల్ట్ అరేని తీసుకుంటాం. రిజల్ట్ దీని యొక్క సైజ్ వచ్చేసి కూడా మనకు ఇన్పుట్ అరే ఉంది చూడండి, దాని యొక్క సైజే తీసుకుంటున్నాము. సో వన్స్ ఈ రిజల్ట్ ని క్రియేట్ చేసినాక ఒక 3 వేరియబుల్స్ తీసుకుందాం. ఇంట్ i is equals to 0, j is equals to 0, k is equals to 0. ఇది ఎందుకంటే జస్ట్ మనము ఈ రిజల్ట్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయడానికి ఈ వేరియబుల్స్ తీసుకుంటున్నాము. సో నెక్స్ట్ ఈ వైల్ లూప్ లో i అనేది లిస్ట్ 1 యొక్క సైజ్ అండ్ j అనేది లెస్ దాన్ లిస్ట్ 2 యొక్క సైజ్ ఉండాలి. సో ఇట్లా ఈ వైల్ లూప్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే రిజల్ట్ లో మనం నెంబర్స్ యాడ్ చేస్తాం. k++ అనేది ఇండెక్స్ ఫర్ ది రిజల్ట్. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం లిస్ట్ 1 లో ఉన్న ఎలిమెంట్ ని యాడ్ చేస్తాం i++. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ లో మనము నెగిటివ్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తాము, అది j++, అది లిస్ట్ 2 లో ఉంటుంది. సో దట్స్ ఆల్, వెరీ సింపుల్. సో ఇన్ కేస్ మీకు ఏమైనా సూడో కోడ్ లో డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు దీని టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనము ఈ టైం కాంప్లెక్సిటీ చూస్తే ఒక ఫర్ లూప్ ని యూజ్ చేస్తున్నాం, రైట్? ఈ ఫర్ లూప్ వచ్చేసి ఎంటైర్ అరే ట్రావర్స్ చేస్తుంది, కరెక్ట్? సో దీనిది వచ్చేసి O of n అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అనదర్ వైల్ లూప్ ని కూడా యూజ్ చేస్తున్నాము. ఇది ఎంటైర్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 లోకి ట్రావర్స్ అయ్యి మనకు రిజల్ట్ లో ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తుంది.
ఈ లిస్ట్ 1లో n/2 ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ లిస్ట్ 2లో కూడా n/2 ఎలిమెంట్స్ ఉన్నాయి. బోత్ కలిపితే n అవుతుంది కదా. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 2 ఆఫ్ n అవుతుంది. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. సో ఇక్కడ లిస్ట్ 1 అనేది n/2 స్టోర్ చేసుకుంటుంది అండ్ లిస్ట్ 2 కూడా n/2 ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ రిజల్ట్ కూడా n ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు దీని యొక్క టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అవుతుంది. ఇవి రెండింటిని యాడ్ చేస్తే రైట్. ఇక్కడ మీరు ఎట్లా చెప్పాలి ఇంటర్వ్యూలో అంటే ఎక్స్ట్రా స్పేస్ వచ్చేసి మనము O ఆఫ్ n యూజ్ చేస్తున్నాము, వెరల్స్ టోటల్ అల్గోరిథం యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అయితే O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n అని చెప్పాలి. సో అప్పుడు O ఆఫ్ 2n అవుతుంది. ఎందుకంటే అల్గోరిథం అని అన్నప్పుడు రిజల్ట్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాలి. జస్ట్ ఎక్స్ట్రా స్పేస్ అని అడిగారు అనుకోండి, జస్ట్ లిస్ట్ 1 లిస్ట్ 2 ఆ స్పేస్ మాత్రమే చెప్పాలి. ఎందుకంటే మనం రిజల్ట్ ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, ఇన్ ఆర్డర్ టు రిటర్న్ ది రిజల్ట్ కదా. సో అందుకే ఎక్స్ట్రా స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టోటల్ అల్గోరిథం స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మీకు డిఫరెన్స్ తెలిసి ఉండాలి. సో అందుకే నేను చెప్తున్నాను. ఇక్కడ O ఆఫ్ n అనేది ఏంటంటే ఎక్స్ట్రా స్పేస్ కాంప్లెక్సిటీ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఓకే, సో ఇది వచ్చేసి సూడో కోడ్. ఇప్పుడు మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూజ్ చేద్దాం. ఆ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో ఏం చేద్దామంటే స్పేస్ కాంప్లెక్సిటీని O ఆఫ్ n నుంచి O ఆఫ్ 1 కి రెడ్యూస్ చేద్దాం. అండ్ ఆల్సో లెట్స్ సీ టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తామో లేదో అనేది. సో ఈ ఆప్టిమల్ అప్రోచ్ లో మనము ఎక్స్ట్రా లిస్ట్ ని క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా న్యూ అరేలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ పాజిటివ్ ఎలిమెంట్స్ అంటే ఈవెన్ ఇండెక్స్ లో ప్లేస్ చేయాలి అండ్ నెగిటివ్ నెంబర్స్ అంటే ఆడ్ ఇండెక్స్ లో ప్లేస్ చేయాలి. అందుకే మనము ఇక్కడ పాజిటివ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటున్నాం, నెగిటివ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి ఈవెన్ కి, ఇది వచ్చేసి ఆడ్ కి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం రిజల్ట్ అనే ఒక అరేని కూడా తీసుకోవాలి. ఇనిషియల్ గా ఇది ఎంటీ ఉంటుంది రిజల్ట్ అనే అరే. అండ్ నెక్స్ట్ మనము నమ్స్ లోకి ట్రావర్స్ చేయాలి. ట్రావర్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ 3 ఉంది. 3 అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఈ పాజిటివ్ దాన్ని ఫిల్ చేయాలి. సో ఇనిషియల్ గా ఎంత ఉంది, ఇండెక్స్ 0 కాబట్టి 0 ప్లేస్ లో నేను 3 పెడుతున్నాను. సారీ 3 పెట్టేశాను. అండ్ ఈ రిజల్ట్ లో 0 ఇండెక్స్ దగ్గర 3 ని ప్లేస్ చేసినాక పాజిటివ్ ని మనము +2 చేయాలి. ఎందుకు +2 చేయాలంటే మనకు ఎలా ఉండాలి అవుట్పుట్, పాజిటివ్ నెగిటివ్ ఇట్లా ఉండాలి కదా. ఇది ఇండెక్స్ 0 1 2 3 అయినప్పుడు మనం 0 నుంచి డైరెక్ట్ 2 ఇండెక్స్ దగ్గరికి జంప్ అవ్వాలి కానీ 1 దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే 1 దగ్గర మనకు నెగిటివ్ నెంబర్ ఉంటుంది కాబట్టి. సో అందుకే నేను పాజిటివ్ ని +2 చేశాను. సో +2 చేశాక మనం నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకుందాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, ఇక్కడ 1 ఉంది. 1 కూడా గ్రేటర్ దాన్ 0 కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ 2 అనే ఇండెక్స్ లో ప్లేస్ చేస్తాం. ఇక్కడ 0 1 2 కదా, ఇక్కడ 2 దగ్గర 1 అనే నెంబర్ ని ప్లేస్ చేస్తాం. అండ్ దెన్ దీన్ని +2 చేస్తే 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ -2 ఉంది. -2 ఇస్ లెస్ దాన్ 0 కాబట్టి నెగిటివ్ ఇండెక్స్ ఏముంది 1 కదా, 1 ప్లేస్ లో మనం -2 ని పెట్టాలి. అండ్ దెన్ నెగిటివ్ ని కూడా +2 చేస్తే మనకు 3 వస్తుంది. ఎందుకు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. లైక్ 0 1 2 3 ఉంది కదా. సో ఇక్కడ 1 నుంచి నెక్స్ట్ 3 కి జంప్ అవ్వాలి. ఎందుకంటే 2 అనే ప్లేస్ ఆల్రెడీ మనకు పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి +2 చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ +2 చేశాక -5 ఉంది. -5 అనేది స్టిల్ అగైన్ నెగిటివ్ నెంబరే కదా. సో అప్పుడు మనము ఇండెక్స్ 3 ప్లేస్ లో పెట్టాలి దాన్ని. -5 వచ్చేసి ఇండెక్స్ 3 ప్లేస్ లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది. 2 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇండెక్స్ 4 దగ్గర ప్లేస్ చేయాలి 2 అనేది. అండ్ నెక్స్ట్ -4 అనేది సారీ ఇక్కడ మీరు +2 కి ఇంక్రీజ్ చేసుకోవాలి. సో +2 కి ఇంక్రీజ్ చేసినాక 5 అయింది. అండ్ -4 వచ్చేసి ఇక్కడ 5th ఇండెక్స్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ సో ఇది మన రిజల్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సింగిల్ గా ట్రావర్స్ అవుతూ నమ్స్ అరేలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తున్నాం రీఅరేంజ్ చేసుకుంటూ, రైట్. సో ఇది వచ్చేసి ఆప్టిమల్ అప్రోచ్. ఇప్పుడు దీనికి కోడింగ్ చూద్దాము అండ్ దెన్ మనం టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని అనలైజ్ చేద్దాం. సో దానికని నేను ఇనిషియల్ గా రిజల్ట్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. దాని యొక్క సైజ్ వచ్చేసి మనం నెమ్స్ యొక్క లెంత్ తీసుకుందాము. అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఇండెక్స్ 0 తీసుకుందాం, నెగిటివ్ ఇండెక్స్ వచ్చేసి 1 తీసుకుందాం. అండ్ నెక్స్ట్ మనము ఈ నమ్స్ లోకి ట్రావర్స్ అవుదాము. ట్రావర్స్ అవుతున్నప్పుడు ఇఫ్ ఆ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే మనం ఏం చేస్తాం, రిజల్ట్ లో పాజిటివ్ ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేస్తాము ఆ ని. అండ్ దెన్ మనము పాజిటివ్ ఇండెక్స్ ని +2 చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇఫ్ నెంబర్ అనేది లెస్ అయితే రిజల్ట్ లో మనము నెగిటివ్ ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేస్తాం ఆ నెంబర్ ని. అండ్ నెగిటివ్ ని కూడా మనము +2 చేస్తున్నాం. ఇక్కడ రిజల్ట్
అండ్ లాస్ట్‌కి మనం సింపుల్‌గా రిజల్ట్‌ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇదొచ్చేసి ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఇక్కడ మనం ఒకటే లూప్‌ని యూజ్ చేస్తున్నాం విచ్ ఈస్ ట్రావర్సింగ్ ది ఎంటైర్ అరే కాబట్టి O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ రిజల్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. కానీ అది అవుట్‌పుట్‌ని రిటర్న్ చేయడానికి చేస్తున్నాం కాబట్టి సో దీన్ని మనం కన్సిడర్ చేయము. అపార్ట్ ఫ్రమ్ దిస్ రిజల్ట్ మనం ఏం ఎక్స్‌ట్రా స్పేస్‌ని యూజ్ చేయట్లేదు. అండ్ నేను స్ట్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఎక్స్‌ట్రా స్పేస్‌ని ఏం యూజ్ చేయట్లేదు. ఓన్లీ పాజిటివ్, నెగెటివ్ అట్లాంటి ఇండెక్స్‌ని మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1 కాన్స్టాంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇదొచ్చేసి ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ DSA Telugu Zone. Thank you for watching.